నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదన్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు కోళ్లకు ఫ్లూ వచ్చిందన్న వార్తలు నమ్మవద్దని సూచన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నామని వెల్లడి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేలా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఉపాధ్యాయుడంటే ఒక ఉద్యోగిగా కాదు, పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దేవారు అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అందరి జీవితాల్లో వెలుగులు నింపగలిగిన శక్తి టీచర్లకే ఉందని చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత టీచర్లకే ప్రాధాన్యత, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండేలా విద్యాలయాలను తీర్చిదిద్దారని, పిల్లలను స్కూల్ కి పంపటం తల్లిదండ్రులకు భారం కాకూడదని జగన్ ఆలోచించారని పేర్కొన్నారు. అధికారులుగా చెప్పుకునే ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్టుకు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని, లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలి, పాలసీ లెవెల్లో ఉండాలి. గవర్నమెంట్ కానీ ఏదైనా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసే అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడన్నా కార్పొరేషన్ లెవెల్లో ఒకటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలో ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా, పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని పెంపానల్ అయినవే, కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మవద్దని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యామని చెప్పారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల భద్రతా చర్యలపై సలహాలు, సూచనలు చేశామన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నియంత్రణ, నిరోధక కార్యకలాపాలు నిర్వహించేందుకు 721 తక్షణ ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేశామని, విజయవాడ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 9491168699 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్తవలస మండలంలో కోళ్లు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూ కాదు, ఇన్క్లూజన్ బాడీ హైపర్టైటిస్, కొక్కెర వ్యాధుల కారణంగానే కోళ్లు చనిపోయాయన్నారు. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునేందుకు 50% రాయితీతో పశుఘాన, 75% రాయితీతో పశుగ్రాసం, 85% రాయితీతో పశు బీమా పథకం అమలు చేస్తుందన్నారు. 3 లక్షల ఎకరాల్లో పశుగ్రాసం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కేవలం ఆడదూడలు పుట్టేందుకు రాయితీతో ఖరీదైన పశు వీర్యం రాయితీ ద్వారా ఇస్తున్నామని తెలిపారు. వీధి కుక్కల సమస్య తీర్చేందుకు స్థానికులు, మున్సిపల్ శాఖ సహకరించాలన్నారు. కుక్కలను పట్టుకునేందుకు సహకరిస్తే వాటికి పిల్లలు పుట్టకుండా సంవత్సరానికి 2 సార్లు ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖ తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ముఖ్యంగా పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అదేవిధంగా చిన్న జీవాలు, గొర్రెలు, మేకల పరిశ్రమలో
మమేకమైన రైతు సోదరులందరూ కూడా వారికి కావాల్సిన అనేక రకాలైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా వేసవికాలంలో 50% రాయితీతోటి పశువుల దాణా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. గతంలో మేము సైలేజ్ ఇచ్చాము. అయితే ఈ సంవత్సరం సైలేజ్ ఇవ్వడానికి గతంలో తీసుకున్న రేట్ కాంట్రాక్టు లేనందువలన కొత్తగా మళ్ళీ రేట్ కాంట్రాక్ట్లో సైలేజ్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవటం జరిగింది. వచ్చే వేసవి కాలానికి కాన్సన్ట్రేట్ మిక్స్చర్ అంటే పశువుల దాణాతో పాటుగా సైలేజ్ని కూడా రైతాంగానికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం 75% రాయితీతోటి అవకాశం ఉన్న ప్రతి రైతు సోదరులకి మనం పశుగ్రాస విత్తనాలు ఇస్తున్నాము. ఇవి ఖరీఫ్ మరియు రబీ సీజన్లో 2 విడతలుగా మనము ప్రతి రైతుకు కూడా మా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల ద్వారా అదేవిధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా జొన్న రకాలైన విత్తనాలను మేము మల్టీకట్ వెరైటీ అంటే ఒకసారి రైతు విత్తితే 2-3 కోతలు తీసుకునే విధంగా ఆ విత్తనాలని అభివృద్ధి పరిచిన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాము. ఇది కేవలము రైతు 25% చెల్లించి 75% రాయితీతోటి తీసుకోవచ్చు. రైతుకి ఈ సుమారుగా ₹15.70 కేజీ విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటి పూర్తి ఖరీదు ఆరోగ్య శాఖ వాళ్ళు చేసిన అది మన ఆరోగ్యం కోసమే. కాబట్టి మా నుంచి మా పశువుల నుంచి సాంక్రమిక వ్యాధులు అటు ప్రజలకి రాకుండా అదేవిధంగా మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆదాయం పెరిగే విధంగా తీసుకుంటున్న చర్యలన్నిటిని కూడా మీరు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి మీ కుటుంబ ఆదాయం పెంచుకోవడానికి సహకరిస్తారని, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా కోళ్ళల్లో బర్డ్ ఫ్లూ మీద అనేక రకాలైన వదంతులు వచ్చినప్పుడు మేము విచారించాం, కనుగొన్నాం. దీనివల్ల ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉడికించిన మాంసం, ఉడికించిన కోడిగుడ్లు తినటం వల్ల ఎటువంటి సమస్య రాదు. అయితే కోళ్ళలో మరణాలు వచ్చినప్పుడు ఆ మరణం దేనివల్ల వచ్చిందో మనం విచారించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా బయోసెక్యూరిటీ అనే విధానాన్ని మనం పాటించినప్పుడు మనం ఈ వ్యాధుల్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూకి యాజ్ ఇట్ ఈజ్గా మనము టీకాలను వేయట్లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి డివిజన్ లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ ఎస్టేట్స్ నందు 95 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వైవిఆర్ ఎస్టేట్ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. స్థానికులు డ్రైనేజ్, మంచినీరు, చెత్త సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామని ఉమా హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పట్టించుకునే శాసనసభ్యుడు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నాడని భరోసా కల్పించారు. తన కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు, వైవిఆర్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే ఖాజా, సెక్రటరీ విజయసారథి, సభ్యులు సలీం, వెంకటేశ్వరరావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 14 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికైన కాడి నుంచి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగిస్తా ఉన్నాం. ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ డివిజను కాలనీ వాసుల రిప్రజెంటేషన్ కానీ, మా మాజీ కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాని మీద స్పందిస్తూ ఉన్నాం. ఆ సమస్యలకి పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికీ 250 కోట్ల పైచిలకు ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటికి డ్రైనేజీ, వాటరు అన్నిటికి కూడా ఇచ్చిచ్చాం. ఇంకా మిగిలినటువంటి సమస్యలు కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది బుడమేరు పొంగటం వల్ల వచ్చినటువంటి డ్యామేజీని
మ్యాక్సిమం కవర్ చేసాం. ఇవాళ 58వ డివిజన్లో వైవీరావు ఎస్టేట్ అంటే ఇది ఈ నియోజకవర్గానికే, ఈ అర్బన్ ఏరియాకే స్టార్టింగ్ పాయింట్. దీన్ని ఇక్కడ దాదాపు ఒక 60-70 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మరి మొదట్లో ఉండటం వల్ల ఇంకా పూర్తి డెవలప్మెంట్ ఇక్కడికి అవ్వలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, సభ్యులు కానీ, మా మహిళా సోదరీమణులు కానీ పలు తరవలు నా దృష్టికి తీసుకొచ్చారు సమస్యలు. ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదిక మీద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని రెస్టోర్ చేస్తూ ఉన్నాం, సాల్వ్ చేస్తూ ఉన్నాం. అది మరికొద్ది రోజుల్లోనే వీళ్ళకి వాటర్ సమస్య, వాటర్ ట్యాంక్ కట్టేస్తాం, కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. అది అయిపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషను. అట్లాగే ఈరోజు 95 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్లు ఏర్పాటు చేసాం. ఇంకా అసోసియేషన్ ప్రతినిధులు కానీ, మా అక్క చెల్లెళ్ళు సోదరిమణులు కానీ అడ్డ రోడ్లు కూడా అడిగారు, అవి కూడా వేస్తాం. అలాగే డ్రైనేజ్ అడిగారు, డ్రైనేజీ కూడా ఇస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్న వాళ్ళని, ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి మీ శాసనసభ్యుడిగా బోండా ఉమ ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటాడు. ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంటాం. హలో, 58వ డివిజను వైవీరావు ఎస్టేట్లో ఉన్న కాలనీలో 95 లక్షలు శాంక్షన్ చేయించి మన గౌతమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బోండా ఉమా గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్లే కాక ఆయన మాకు ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఇవ్వటానికి, మిగతా ఇళ్ళున్న దగ్గర కూడా రోడ్లు వేయటానికి అన్నిటికీ సహకరించి నేను చేస్తానని హామీలు ఇచ్చారు. ఆయనకి తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టెండర్ల ద్వారా ముసాఫర్ ఖానాను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ బాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే పూర్వీకులు నిర్మించిన మహత్తర ఉద్దేశం నెరవేరదని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే టెండర్లను రద్దు చేసి లీజుకు ఇవ్వాలని నిర్ణయాన్ని వివరించుకోవాలని కోరారు. విజయవాడ పంజా సెంటర్ రైల్వే స్టేషన్ సమీపంలోని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ముసాఫర్ ఖానాను ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ల ద్వారా అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ బాజీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముసాఫిర్ ఖానా వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముసాఫిర్ ఖానా ప్రైవేట్ చేతుల్లోకి వెళితే అది వాణిజ్య కేంద్రంగా మారి దాని చారిత్రాత్మక ప్రాశస్త్యం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ యాత్రికుల కోసం దీనిని నిర్మించారని, అప్పటి నుండి ముసాఫిర్లకు ఆశ్రయం ఇస్తూ వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో 14 కోట్లతో పాత కట్టడం స్థానంలో ఆధునిక భవనం నిర్మించారని, ఇందులో విశ్రాంతి గదులు, సమావేశ మందిరాలు ఉన్నాయని తెలిపారు. ఈ భవనం ముస్లిం ముసాఫిర్లకు ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగించాలన్నారు. సమావేశ మందిరాలను ముస్లిం వర్గాలకు మాత్రమే స్వల్ప అద్దెతో ఇవ్వాలని, వివాహాలు, శుభకార్యాలు, ఇతర ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీర్ మాట్లాడుతూ, దీనికి ఎంతో చరిత్ర ఉన్నదని, దానిని తప్పుదారి పట్టించవద్దన్నారు. పేద ముస్లింల కోసం దీనిని నిర్మించారని ఆయన గుర్తు చేశారు. నేను షేక్ బాజీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈవేళ మనకి వెనక కనిపిస్తున్నది షాజహూర్ ముసాఫిర్ ఖానా. ఇది ముసాఫిర్ అంటే యాత్రికుడు. ముసాఫిర్ ఖానా ఎందుకు, ఏ ఉద్దేశంతో ఇది 1927లో నిర్మించారు. ఒక మంచి సదుద్దేశంతో అప్పట్లో షాజహూర్ అనే వ్యక్తి దీన్ని నిర్మాణం చేశాడు. ఈ ఏంటంటే ఈ విజయవాడ భారతదేశంలోనే సెంటర్ ప్లేస్లో ఉన్న నగరం. అనేక మంది ఉత్తర భారతం నుంచి కానివ్వండి, దక్షిణ భారతదేశం నుంచి కానివ్వండి, విజయవాడ మీద నుంచి ప్రయాణాలు అది చేస్తున్నప్పుడు ఒక వసతి కోసం, వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్దేశించి ఆనాడు నిర్మించారు దీన్ని. 2000 గజాల స్థలంలో మరి ఈ ముసాఫిర్ ఖానా అనే పేరుతోటి ఇక్కడ భవనం నిర్మించడం జరిగింది అప్పట్లో. ఆ భవనం కొన్నిలో అనేక మంది ప్రముఖులకి ఒక వసతి కల్పించిన చరిత్ర ఉంది దీనికి. అలాగే విజయవాడ నగరంలో ఉన్న పేద ముస్లిమ్స్కి వాళ్ళ వివాహాలు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కానీ కొన్ని వందల వేల పెళ్ళిళ్ళు ఈ ముసాఫిర్ ఖానాలో పేద ముస్లిమ్స్ చేసుకున్నారు. అలాంటి ముసాఫిర్ ఖానాని ఈవేళ మరి ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే పన్నాగం పన్నింది. ఇది ఆదాయం సమకూర్చే ప్రాపర్టీ కాదు, ఇది వెల్ఫేర్, ముస్లిం ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ ఉపయోగార్థం వాడాల్సిన ప్రాపర్టీని దీని ఇన్కమ్ సోర్స్గా మార్చాలని ప్రయత్నం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం.
ఏదైతే నిన్న సెప్టెంబర్ 1వ తారీఖున దీన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని వేసిన టెండర్లని రద్దు చేయాలని, దీన్ని ప్రైవేటుకి దారాదత్తం చేసే ఆలోచనల్ని విరమించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే యాక్చువల్గా గతంలో ఈ ముసాఫిర్ ఖానా నిర్వహణ అంతా కూడా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగేది. ఇది వక్ఫ్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి. వక్ఫ్ బోర్డు తరఫున ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా దీన్ని గతంలో నిర్వహించారు. మళ్ళీ అదే పంధాన ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కమిటీని నియమించి కమిటీ ద్వారా దీని నిర్వహణ జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈవేళ విజయవాడలో దాదాపు 3 లక్షల పైగా ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ముస్లిమ్స్లో చాలామంది పేదలు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి ఫంక్షన్లు చేసుకోవడం, పెళ్ళిళ్ళు, వివాహాలు చేసుకునే స్తోమత ఉండదు. విజయవాడలో ఈ ముస్లిమ్స్ కోసం ఒక షాదీ ఖానా కానివ్వండి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక చిన్న ఏదైనా పెళ్లి మండపం కానివ్వండి లేదు. ఎవరైనా కానీ ఇళ్లలో చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళ నగరంలో లేదు. కాబట్టి ఒక షాదీ ఖానా ఇవ్వాలి, నిర్మించాలని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచో ముస్లిమ్స్ ప్రజలు, నగర ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది మరుగున పడిపోయింది. ఎక్కడ భవానీపురంలో కడతా బషీర్ అహ్మద్ అండి, ఏఐసిసి మెంబర్. నేను ఈ ముసాఫిర్ ఖానా 100 సంవత్సరాల క్రితం షా జహూర్ అనే ఒక వ్యక్తి ఆయన సొంత ప్రాపర్టీ మైనార్టీలు, ముస్లిమ్స్, పేదవాళ్ళని చెప్పేసి వసతి గృహంగా ఇచ్చారు. ఆ రోజు వచ్చి ప్రయాణికులందరూ ఇక్కడ వెళ్తూ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా దీంట్లో రోజుకి 25 మందిని దీని మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టి భోజనాలు పెట్టాలి. అట్లాంటి ముసాఫిర్ ఖానాని డెవలప్మెంట్ రాను డెవలప్ చేశారు. ఆ రోజుల్లో హోటల్స్, లాడ్జీలు లేవు కాబట్టి ఇది ముసాఫిర్ అంటే ప్రయాణికుడు వచ్చి రెస్ట్ తీసుకుంటానికి విశ్రాంతి భవనం లాంటిది ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర భోజనాలు 25 మందికి రోజు పెట్టేవాళ్ళు. ఈ రకంగా కాలక్రమేణా పెరుగుతున్నప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు దీన్ని స్పందించి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంకే బేగ్ గారు దీన్ని ప్రపోజల్ పెట్టారు. ఆ రోజు ఎస్టిమేట్ 7 లక్షలకి వేశారు. ఇప్పుడు 40 కోట్లు అయింది. అయినా సరే ఇప్పుడు వ్యాపార దృక్పథంతో దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆలోచన ప్రభుత్వంకి ఉంది. ఆ టెండర్లు రద్దు చేసి ఇక్కడ ముసాఫిర్ ఖానాలో దాదాపుగా 190 మంది ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగింది. 35 సంవత్సరాల క్రితం నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఆ రోజుల్లో ఇదే చాలా ప్రాధాన్యత. ఇవాళ తెల్ల కార్డు ఉన్నవాడికి 16,000, తెల్ల కార్డు లేని వాళ్ళకి 30,000తో ఫంక్షన్ హాల్స్, పెళ్ళిళ్ళు చేసుకుంటానికి ఇచ్చేవాళ్ళు. ఇది రాను వాళ్ళు టెండర్ పిలిచి దీన్ని వ్యాపారం పెడితే 1 లక్ష అవుద్దో 2 లక్షలు అవుద్ది. కానీ భారతదేశంలో మైనార్టీలని మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. దీన్ని విరమించుకొని ప్రజా సంక్షేమం కోసం, ముస్లిం సంక్షేమం కోసం చేయాలని మా అభిప్రాయం. మీ అందరికీ, మా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. దీన్ని వైడ్గా చేసి ఈ టెండర్ క్యాన్సిల్ చేసి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. స్థానిక సుందరయ్య నగర్ ప్రాంతంలో గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుభాషావేత్త పూలబాల వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలబాల వెంకట్ గురించి గాయత్రి విద్యా సంస్థలో ప్రిన్సిపల్ అభిలాషలు పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. సమాజంలో చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మచ్చుగా ఉదాహరణకు పూలబాల వెంకట్ అని ఆయన కొనియాడారు. భాషావేత్త ఆయన వెంకట్ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ ఇలా 6 అంతర్జాతీయ భాషలను అవపోసం చేసుకున్నారని అన్నారు. అంతర్జాతీయకు చెందిన 6 విదేశీ భాషల్లో ఇప్పటి వరకు 60 పుస్తకాలను రచించారని అన్నారు. ఆయన భారతదేశంలో నివసిస్తూ భారతదేశపు తొలి ఫ్రెంచ్ నవల రచయిత అనే గౌరవాన్ని కూడా పొందారని అన్నారు. సాహిత్య రంగంలో ఆయన సాధించిన ఘనతలు 2 ప్రపంచ రికార్డులుగా నమోదు కాబడ్డాయని అన్నారు. మొదటిది కేవలం కొద్ది కాలంలోనే 1265 పేజీల తెలుగు నవల భారత వర్షను రచించడం. 2వ ప్రపంచ రికార్డ్ భారతదేశంలో అగ్రగణ్యమైన సొసైటీ రచయితగా ఇంగ్లీష్లో 200 సొనైట్లు రచించడం జరిగిందని తెలిపారు. ఆయన రచించిన 1500 పేజీల ఇంగ్లీష్ నవల లవ్ అండ్ పీస్ త్వరలో వెలువడబోతుందని, ఇది భారతదేశపు అతిపెద్ద ఇంగ్లీష్ నవలగా నిలుస్తుండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. జర్మన్ శాస్త్రీయ సాహిత్యంలో యూజీసీ రిసోర్స్ పర్సన్ గా సేవలందిస్తున్నారని అన్నారు.
రచనతో పాటు రేడియో స్పీకర్ గా తన చిన్న ఇంగ్లీష్ ప్రసంగాలతో టెలివిజన్ ప్రసారకర్తగా పలు సాహిత్య కార్యక్రమాల్లో రచయితగా అలాగే లక్ష్యం అనే కార్యక్రమంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా పాల్గొన్నారని అన్నారు. ఆయన విశిష్టమైన సాహిత్య కృషికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే విద్యాశాఖ మంత్రి ఆయనకు గౌరవపూర్వకమైన బిరుదును ప్రదానం చేశారని అన్నారు. అనంతరం వెంకట్ పలు విషయాలను విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వెంకట్ ను శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సరస్వతి సంకీర్ణత పుస్తకాన్ని విద్యాలయం డైరెక్టర్ అభిలాష్, ప్రిన్సిపల్ మంజుష ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సనాతని విద్యామాతే శాస్త్రపజ్యోతి జ్ఞానప్రదాయని దేవి వేదాగ్రణి నమోస్తుతే. ఇది నేను అనుష్ఠూప చందంలో సరస్వతి మీద రాసిన అనేక కీర్తనలో ఒక కీర్తన. అనుష్ఠూప చందము అంటే వాల్మీకి రామాయణం రాయడానికి వాడిన సంస్కృత చందం. అటువంటి చందం ఉపయోగించి భారతవర్ష అనేటువంటి కావ్యం రాశాను. అనేక కావ్యాలు రాశాను 6 భాషల్లోని ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో మాట్లాడటమే కాకుండా వాటిలో రచనలు కూడా చేశాను. నా పేరు వెంకట్, నా కలం పేరు పూలబాలగానే నేను లోకానికి సుపరిచితము. అయితే ఈరోజు ఈ గాయత్రి స్కూల్లోని పాయికాపురంలో జరుగుతున్నటి ఈ గురు పూజోత్సవ వేడుకలకి నన్ను ఆహ్వానించడం, అభిలాష్ గారు పెద్ద మనస్సుతో సాహిత్యాన్ని ఆదరిస్తున్నారు. ఈ రోజుల్లో గురు పూజోత్సవం జరపడం సామాన్యంగా జరుపుతున్నారు, కానీ సాహిత్యానికి ఎంత పెద్దపీట వేసిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఆ స్కూల్లో విద్యార్థులకు ఏదైనా చేసి తీరాలి అనిపిస్తుంది. అనేక స్కూల్స్ నేను సందర్శించి ఆ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఫారెన్ లాంగ్వేజెస్ టీచ్ చేస్తూ ఉంటాను. అంటే ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ అలాంటి భాషల్ని ఈ స్కూల్లో మరి అభిలాష్ గారి ఆధ్వర్యంలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. వారు కూడా అదిగో యోచిస్తున్నారని నాకు అర్థమైంది. ఈరోజు ఇంగ్లీష్ భాష ప్రచారంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంగ్లీషు మెల్లగా వెళ్ళిపోతున్నది, కనుమరుగైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరు గమనిస్తున్నారు. భారతదేశాన్ని పెత్తనం సాగించినటువంటి అమెరికా, ఇంగ్లాండు చాలా కాలం సాగించాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను. అయితే ఈరోజు అవి కూడా ఏమి పెద్ద ఉన్నతమైన స్థితిలో లేవు, మనతో వాటికి సంబంధాలు లేవు. Hi to all the viewers. I am Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. So ఈ రోజు సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున మనం అందరం మేము మా స్కూల్ తరపున అంతా కూడా ఇవాళ టీచర్స్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం టీచర్స్ డే కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్ మిస్టర్ శ్రీ పూలబాల వెంకట గారిని మా స్కూల్కి ఆహ్వానించడం, ఆయన్ని ఒక ముఖ్య అతిథిగా అలాగే పెద్ద గురువుగా మేము భావించి ఆయన మేము సన్మానించుకోవటం మాకు చాలా గర్వంగా ఉంది. పూలబాల వెంకట గారు అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి. అంటే ఎలా అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 సార్లు నమోదైంది. అయితే 60కి పైగా ఆయన రాసిన పుస్తకాలు. హీఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆథర్, హీఈస్ ఎ పాలిగ్లాట్. అయితే ఈయన 60 పైన పుస్తకాలు రాసి 6 భాషల్లో 6 విదేశీ భాషల్లో 60 పుస్తకాలు రాయటం, 2 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అనేది చిన్న విషయం కాదు. అలాగే ఈరోజు మా స్కూల్లో ఒక పెద్ద సంఘటన ఏం జరిగిందంటే, ముఖ్యంగా ఆయన చేతుల మీదుగా ఆయన రాసిన సరస్వతి శతకం పుస్తకాన్ని మా స్కూల్ తరపున మేము ఆవిష్కరించడం మాకు చాలా గర్వంగా ఉందని మేము చెప్పుకుంటున్నాం. అలాగే ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, గురువులందరూ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్తే సార్ అంటూ ఓ అన్నదాత నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ వచ్చింది. చెప్పండి, మీ పేరు ఏమిటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆత్మీయ పలకరింపు కార్యక్రమం జరిగింది. ఎరువుల సరఫరా సమస్యలపై రైతుల సందేశాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జగ్గైపేట, ఏకొండూరు, తిరువూరు, నందికామ, గొల్లపూడి ఇలా వివిధ ప్రాంతాల నుంచి 45 ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి ఫోన్ కాల్ ను స్వీకరించి రైతు చెప్పిన సమస్యను విని ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ప్రధాని మోడీ ప్రజల మనిషి అని, జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచన చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు.
గత ఏడాది ఏపీకి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటీ, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. కృష్ణలంక సత్యం హోటల్ సెంటర్ లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎలాంటి సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల నాడి, వారి సమస్యను తెలుసుకునేందుకు తాము చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ పర్యటనలో భాగంగా సారథ్యమని యొక్క కార్యక్రమానికి మీ నామకరణం చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు, ఆ ప్రాంతంలో ఉండే సమస్యల్ని తెలుసుకోవడానికి ఉదయాన్నే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఈరోజు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో మన యొక్క సత్యం గారి హోటల్ దగ్గర ఇవాళ చాయ్ పే చర్చ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక మంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. స్థానికులు అందరూ కూడా ఈ వీళ్ళ ప్రాంతంలో ఉండే సమస్యలు, ముఖ్యంగా సబ్వే సంబంధించిన సమస్య, ఈ యొక్క నేషనల్ హైవే రావటం, ఇక ట్రాఫిక్ పెరగటం, ఇక్కడ ఉండే అనేక మంది చిన్న వర్తకులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది. అటుపక్క వెళ్ళాలి అంటే సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక సబ్వేస్, వాక్వేస్ ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా వాటిని ఏర్పాటు చేసే విధంగా మేము ఆలోచన చేస్తాం. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన జిల్లా వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు పెట్టి ఆ విధంగా నేషనల్ హైవే కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అలాగే మన ప్రాంతానికి మరింత ఉనికి పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా హైవేస్ నిర్మాణం మొత్తం అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచే విధంగా ఇవాళ ఓఆర్ఆర్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే 100% నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్తో సహా ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఈ 4 ప్రాంతాలని అనుసంధానించబడి ఈ ప్రాంతాలకన్నీ శీఘ్రగతిన రవాణా వ్యవస్థతో పాటు ప్రజలందరూ కూడా అనేక రకాల విషయాల కోసం వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ అనేక పరిశ్రమలు, అనేక రకాల కొత్త విషయాలు కూడా ఈ ఓఆర్ఆర్ వెంబడ రాబోతుంది. ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం అక్కడ ఓఆర్ఆర్ మార్చిందో ఆ విధంగా ఈ యొక్క రింగ్ రోడ్ ఉండబోతుంది. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయి. 100% నిధులు కేంద్రం ఇవ్వబోతుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఇవాళ మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అవగాహన కలిగించి మనందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్ ఒక స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని నరేంద్ర మోదీ గత 15 ఏళ్లుగా కృష్ణలంకలో కనీ విని ఎరుగని రీతిలో ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతతో సీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ వినాయక చవితి మహోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, గద్దే క్రాంతి, అడపా శేషు తెలిపారు. కులమత పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ మహోత్సవ వేడుకలు రాబోయే రోజుల్లో ఇదే రీతిలో మరింత వైభవంగా చేయాలని ఆకాంక్షించారు. కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలోని బ్రహ్మరాంబాపురంలో సీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టి వాసు, గద్దే క్రాంతి, అడపా శేషు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఏ నాగరాజు పాల్గొని తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమత పార్టీలకు అతీతంగా గత 15 ఏళ్లుగా అందరూ కలిసికట్టుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది కృష్ణలంకలోని ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో అందరూ కలిసికట్టుగా మరింత వైభవంగా స్వామివారి మహోత్సవ వేడుకలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు సీను మాట్లాడుతూ తాము చేసే మహోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రేపు జరిగే స్వామివారి ఊరేగింపు పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు కృష్ణలంకలో పౌరంపురంలో గత 15 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది. సీను, అనిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంగా ఈ 11 రోజులు కూడా నిష్ఠిత పూజలు చేయటం, మరి లాస్ట్ రోజు విగ్రహం ఏదైతే నిమగ్న కార్యక్రమం ఉందో అది కూడా కోలాటాలతో, బేతాల సెట్లతో, అనేకమైన కార్యక్రమాలతో 15 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి సీను అండ్ అనిల్ ఫ్రెండ్ సర్కిల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు
మరి గద్దె కాంతి గారిని నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా డివిజన్ అధ్యక్షుడు తోరసీని గారికి, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు 3000 పై ఇంకా 5000 మందికి అన్నదానం కార్యక్రమం జరగడం, దీంట్లో పార్టీలకి కులాలకి అతీతంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం, ఒక పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంకి మాకు ఈ ఎనలేని స్నేహం ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ కూడా అన్నదమ్ములుగా ఈ కార్యక్రమం చేయటం, 15 సంవత్సరాలుగా ఒక బాధ్యతగా చేయటం అనేది చాలా సంతోషం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో చాలా అన్నదానాలు జరగటం జరుగుతూ ఉంది. అందులో మన తోట శ్రీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా జరిగిన ఇక్కడ అన్నదానం, అలాగే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చాలా పెద్ద పండగగా జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాము. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా అన్ని పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవటం చూస్తూ ఉన్నాము. జనాల్లో ఒక మంచి ఇన్స్పిరేషను, అలా గుడ్ ఫీలింగ్ అనేది ఉండటం వలన మన అందరి కళ్ళల్లో కూడా ఆనందం ఉట్టిపడతా ఉంది. గత కాలంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి స్టార్ట్ అయిన ఈ గణేష్ చతుర్థి టుగెదర్నెస్ అనేది మనం ఇప్పుడు ఈ బ్రిటిష్ వారు లేకపోయినా కానీ మనందరం కూడా మన పిల్లలకి, మన కుటుంబాలకి, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా మన ఆనవాయితీలు ముందుకెళ్ళాలని ఇలా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే కాకుండా ప్రతి డివిజన్లో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా మరెన్నో అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని, నన్ను కానీ అలాగే వాసు గారిని కానీ ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా అన్నదానంలో పాల్గొనడానికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ కూడా పండుగలే కాకుండా మిగతా టైంలో కూడా ఇలా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మొన్న మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వైపు నుండి పెట్టిన ఈ P4 అనే కార్యక్రమానికి అందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్న శ్రీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా ధన్యవాదాలు. ముందు విషయం ఏంటంటే, ఈ విజయవాడ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ డివిజన్లో ఈ బొమ్మ భారీ విగ్రహం తీసుకొచ్చారు. రేపు నిమజ్జనం కూడా బేతాల సెట్టు ఇవన్నిటితో పాటు మంచి మంచి జెండా కార్యక్రమం ఒకసారి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి. అలాగే దానికంటే మించి రేపు ఊరేగింపు ఉంటుంది. రేపు దయచేసి రేపు కూడా అందరూ ఇదే ఉత్సాహంతో అందరూ పాల్గొనాలని చెప్పి మా నాయకులు అమిశెట్టి వాసు గారికి, గద్దె కాంతి గారికి, మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. రేపు భారీ ఎత్తున జనాభా అందరూ కూడా సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మంచి సక్సెస్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది గణపతి ఉత్సవాల సందర్భంగా కృష్ణలంక ప్రాంతం భ్రమరాంపురం మరి తోటా శ్రీను ఫ్రెండ్ సర్కిల్ తరఫున, అనిల్ శ్రీను ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. రంగరంగ వైభవంగా ఇక్కడ వినాయకుని యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్వాహకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలోనే అతి పెద్ద అయినటువంటి విగ్రహంగా ఈ విగ్రహం నిలిచింది. ఎందుకంటే మరి ఇటు చిన్న ప్రాంతం, రోడ్లు కూడా చాలా చిన్నవి. ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి నిర్వాహకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ భ్రమరాంపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వాళ్ళ కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా ఆ దేవుని కృపకి మంచిగా వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ నిర్వాహకులు కోరుకున్నటువంటి పరిస్థితికి ఈ పూజల ద్వారానే ఈ ప్రాంతం సుభిక్షగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం ప్రపంచ నగరాలకు పోటీగా తీర్చిదిద్దుతుందని ప్రముఖ నటులు, నిర్మాత, సీనియర్ టీడీపీ నేత మురళీమోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుందని ఆయన విమర్శించారు. భూమి మీద పెట్టుబడి పెట్టిన వారెవరూ నష్టపోరని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకళ స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకళ సంస్థ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సంస్థలు వెంచర్లు వేయటం వినియోగదారులకు శుభపరిణామమని మురళీమోహన్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఇందుకు తానే ఒక ఉదాహరణ అని అన్నారు. సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాలతో తాను భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని, మంచి లాభాలు కూడా ఆర్జించానని తెలిపారు. శ్రీకళ స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేవినేని సుధీర్ మాట్లాడుతూ తమ కార్యాలయాన్ని మురళీమోహన్ ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. తాను ఇప్పటి వరకు 5 ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు. తమ సంస్థ అన్ని రకాల అనుమతులతో వెంచర్లు వేస్తామని, వినియోగదారుల నమ్మకమే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాస్ సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని, కంచికచర్లలో 30 ఎకరాలతో నవంబర్లో మరో వెంచర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బుల్లితెర యాంకర్ వర్ష మాట్లాడుతూ తన తల్లిదండ్రుల మాట వినకుండా విలాస వస్తువులకు తాను ఖర్చు చేశానని, అదే సమయంలో తన కుటుంబ సభ్యులు భూమిపై పెట్టుబడులు పెట్టారని, ప్రస్తుతం అది 2 మంచి లాభాలు వచ్చాయని అన్నారు. శ్రీకళ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ఆమె సూచించారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్టులు అందరి దగ్గర, ఎలక్ట్రానిక్ మీడియా వారి దగ్గర 4 మాటలు చెప్పే అవకాశాలు నాకు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకళ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాక్ చైర్మన్గా, అలాగే శ్రీకళ స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున సొంత ఆఫీసులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలండి అని చెప్పి తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయనగరం చేయాలని, ఇలాంటి కొత్త ఆఫీసులు 10 ఇంకో 2 నెలల్లో 10 ఆఫీసులు పెట్టాలని దీని గురించి చెప్పే ముందు నా స్వగతంగా 2 మాటలు చెప్పాలి. జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా కోరిక. అందుకేనేమో బహుశా చదువు పెద్దగా వంటబట్ల, ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యానికి మనకి వంటబట్టదులే అని చెప్పి బిజినెస్ చేసుకుందామని వెళ్ళి టైంలో బిజినెస్ చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దాం ఉంటేనేమో డిగ్రీ లేవు. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ విజయవాడలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తూ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, అగ్రికల్చర్ పంప్సెట్ చేసే బిజినెస్ అది. ఆ బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా నాకు అవకాశం ఇచ్చారు. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. ఆ 100 రూపాయలతో విజయవాడలో నా జీవితం ప్రారంభమైంది. చాలా ఇష్టపడి కష్టపడి పనిచేశాను. దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. 4 ఏళ్లలో అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ అవ్వగలిగాను. ఆ తర్వాత ఇంకా బాగా జరుగుతున్న టైంలో అనుకోకుండా మెడ్రాస్ నుంచి పిలుపు రావటం, సినిమా యాక్టర్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. అలా సినిమాల్లో పనిచేసేటప్పుడు శోభన్ బాబు గారు నాకు మంచి మిత్రుడు. నేను సినిమాలో లేకముందు నుంచి ఆయన సినిమా యాక్టర్గా నాకు తెలుసు కాబట్టి చాలా పరిచయం ఉంది. ఒక రోజున అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీ ఫైనాన్స్ ఎక్కడ ఇది చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ డబ్బుల్ని అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అని, నాకు బిజినెస్ అంటే ఇష్టం, ఎంత సినిమా యాక్టర్ అయినా నా బిజినెస్ వదులుకోలేకపోతున్నాను, అందుకే నేను జేబీఎల్ సంస్థలు పెట్టి సినిమాలు తీస్తున్నానండి, నాకు నచ్చిన సినిమాలు ఏమైనా ఉంటే జిల్లాల వారిగా కొనుక్కుంటున్నాను అన్నారు. వండర్ఫుల్ అండి, మీరు బాగా చేస్తున్నారు, మీరు మీ బ్రదర్ కూడా బాగా చేస్తారు, వెరీ గుడ్ అండి అన్నాడు. అలాగే 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా కూడా చేరానండి అన్నాను. నేను ఎందుకు చేరానండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా చూస్తారా అన్నాడు. లేదండి అవకాశం నాకు ఉండదు, చూడటం కూడా అవకాశం ఉండదండి అని చెప్పి. అంటే సంస్థ నూతన ఆఫీసు
ఓపెనింగ్కి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ లెజెండరీ స్ఫూర్తి ప్రదాత రియల్ ఎస్టేట్ కింగ్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, రియల్ ఎస్టేట్ మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి నా స్వాగత సుస్వాగతాలు. ప్రస్తుతం మా సంస్థకి అడ్మిన్గా వ్యవహరిస్తున్న అడ్మిన్ టీంకి మరియు లీగల్ టీంకి నా అభినందనలు. శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డీఏ రెరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ని నవంబర్కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కంచికచర్ల అమరావతికి ఈశాన్యం వైపున ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇక నుంచి కూడా అదే విధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులతోటి వెంచర్లు ప్రమోట్ చేస్తాము. దీనికి మా మార్కెటింగ్ మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాము. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఈ రెండు ఉండి జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనే ప్రతి మార్కెటింగ్ సిబ్బందిని, మార్కెటింగ్ మిత్రుల్ని, అసోసియేట్స్ని వెల్కమ్ అని చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్, మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోను కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబుల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్ లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేనంత నమ్ముతున్నాను నాకు సార్ చెప్పే మాటలు కానీ, మీరు ఇచ్చిన ఆ సీసీ కెమెరాలు మనం లైవ్ లో చూసుకోవచ్చు. ఇంత ట్రస్ట్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు మా మమ్మీ అది ఎప్పుడైతే చెప్పారో, ఆ గుణపాటు నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ల్యాండ్స్ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. మేము ల్యాండ్ తీసుకొని కూడా చాలా నష్టపోయాము, అది ట్రస్ట్ లేక. ఇంత మనకి సీసీ కెమెరాలు ఇచ్చి మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి. సో తప్పకుండా నేను చెప్పలేను, దీనికోసం ఇలాంటివి చాలా జరిగాయి. సో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్.
సో అలాంటి డ్రీమ్ని మనం నెరవేర్చుకోవాలంటే అది ఒక మంచి ప్లేస్ అయి ఉండాలి. సో నేను ఈరోజు ఈ శ్రీకారాన్ని నమ్ముతున్నాను. తప్పకుండా నేను కూడా వీళ్ళ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ లో మీరు ఇంకొక శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవంగా సాగింది. చివరి రోజు స్వామివారికి భారీ ఊరేగింపు నిర్వహించగా బేత నృత్యాలు, డప్పు విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, యువనేత బోండా రవితేజ ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్ లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గత 7 ఏళ్లుగా నవరాత్రుల సమయంలో సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల చివరి రోజు గురువారం సాయంత్రం స్వామివారి భారీ ఊరేగింపు నిర్వహించారు. బేత నృత్యాలు, డప్పు విన్యాసాలు, డీజే, తీన్మార్, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ యువ నాయకుడు, న్యాయవాది బోండా రవితేజ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 9 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకపై మరింత వైభవంగా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, కోమరి రాజేష్ తో పాటు స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కండ్రిక ప్రాంతం బస్ స్టాప్ నందు మన శ్రీ గణేష్ లక్ష్మీ సేవా సమితి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు కూడా ఎప్పుడైతే విగ్రహాన్ని ప్రతిష్టప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఇక్కడ స్థానికంగా ప్రజలందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో అందరినీ కూడా విఘ్నేశ్వరుడిని దర్శించుకునే విధంగా, మరి అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమం అయితే కానివ్వండి, ప్రసాదాలు అయితే కానివ్వండి, నిత్య అన్నదానాలు అయితే కానివ్వండి, 9 రోజులు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ స్థానికులందరికీ కూడా మంచి వాతావరణంలో ఇలాంటి ఒక ఏర్పాట్లు చేసిన ఈ సేవా సమితి మొత్తం అందరికీ కూడా, సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రత్యేక అభినందనలు మన రవి గారికి కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా తప్పకుండా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బేతాల సెట్, కోయి డాన్స్, తీన్మార్తో బయలుదేరాము. ఈ కార్యక్రమానికి గౌరవ బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం విచ్చేసిన బోండా రవితేజ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 64వ డివిజన్ తరఫున ఈ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ నిమగ్నం స్వామివారి నిమగ్నం నిర్విఘ్నంగా కొనసాగాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోదండ రామాలయ శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ప్రతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమని ప్రశంసించారు. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ పడవల రేవు వద్ద శ్రీ కోదండ రామాలయ శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం తనకు ఆనందదాయకమని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ప్రతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమని ప్రశంసించారు. భగవంతుని సేవను నిర్విరామంగా కొనసాగిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీర్వాదాలు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయ ధర్మకర్తలు బోండాడ సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గోపిశెట్టి సత్యప్రసాద్, బత్తుల మురళీకృష్ణ, పులిగడ్డ ఆనంద్, గంధం నాంచారయ్య, కొమినేని సురేష్, మల్లరాజు, సాయి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పడవలరేవు సెంటర్లో ఉన్నటువంటి రామాలయం అలాగే శివాలయం మరి ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా కలిసి ఈ గుడి ఇంకా ఎదర ప్రాంగణం పెంచుకోవడానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆ స్వామివారి ఆలయం మరి ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో వీళ్ళ కమిటీ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతుంది. ప్రతి పండగకి కూడా ఆ పండగ విశిష్టతను తెలుపుతూ మరి అన్ని కార్యక్రమాలు ఈ గుళ్ళో చేస్తూ ఉన్నారు. కమిటీ సభ్యులు చాలా భగవంతుని సేవ నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా అనుకూలంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కమిటీ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇస్తూ అన్ని రకాలుగా సమాజ సేవ కోసం మరి ధర్మ పరిషత్తు సేవ కోసం హృదయపూర్వకంగా వీళ్ళు అన్ని రకాలుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటాం. ఈరోజు పడవలరేవు ఓయి జంక్షన్ నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయము మరియు కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ తరఫున ఈ ఆలయము శివాలయము పునర్నిర్మాణ పనులు జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమేశ్వరరావు గారు వచ్చి పూజా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆయన ఆశీస్సులు ఇచ్చి మీరు చేసుకోండి శుభ్రంగా మేము ఉన్నాము, మేము ఏదైనా చేసి పెడతాము అని అభయం ఇచ్చారు. వారికి మా కమిటీ సభ్యులకి వీళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వచనాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటూ శ్రీ కోదండ రామాలయం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 1వ డివిజన్లో బిఆర్టీఎస్ రోడ్ ఎంట్రన్స్లోని శ్రీ రామాలయం, శ్రీ కోదండ రామాలయం, శివాలయం 2 ఉన్నాయి. దానికి ఇవాళ అన్నయ్య బొండ మహేశ్వరరావు గారు వచ్చి వాళ్ళు అడిగిన అమ్మటే, కమిటీ సభ్యులు అడిగిన అమ్మటే వాళ్ళు అన్నయ్య గారు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వాళ్ళ శంకుస్థాపన, వాళ్ళు ఏదో అభివృద్ధి కోసం శంకుస్థాపనకి షెడ్ ఏదో వేసుకున్నామంటే దాని నిమిత్తం వాళ్ళ అన్నయ్య వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై 18% ఉన్న జీఎస్టీని రద్దు చేస్తూ ఈ నెల 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ స్వాగతిస్తుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ తెలిపారు. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత దశాబ్ద కాలంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసిన పోరాటం విజయం సాధించిందన్నారు. ఇది ప్రజా విజయం అని చెప్పారు. ఇది ఒక చారిత్రక విజయమని, ఇందుకు సహకరించిన వారందరికీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు కొన్ని తీసుకుంటం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే జిఎస్టీ కౌన్సిల్ కూడా ఒక నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది. 56వ జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక ముఖ్య నిర్ణయంగా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి మేము తెలియజేస్తుంది ఏంటంటే, వ్యక్తిగత పాలసీలకు సంబంధించి, వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి, అలాగే ఆరోగ్య పాలసీలకి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి 18% జిఎస్టీని జీరోగా మార్చడం, అంటే రద్దు చేయడం, పూర్తిగా రద్దు చేయడం అనేది ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్టు ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ నిర్ణయం గురించి పాత్రికేయుల ద్వారా ప్రజానికానికి మేము పంచుకోదలుచుకుంది ఏంటంటే, దాదాపు బీమా పాలసీల మీద జిఎస్టీని రద్దు చేయాలని చెప్పి ఒక పెద్ద పోరాటం జరిగింది.
ఆ పోరాటం ఒక చారిత్రాత్మకమైన పోరాటం, సామాన్యమైనది కాదు. దాదాపు ఒక దశాబ్దం పైగా 10 ఏళ్ల పైనుంచి కూడా ఎంతో పెద్ద ఎత్తున బీమా ప్రీమియం పైన జిఎస్టీ వేయడం అనేది కరెక్ట్ అయిన అంశం కాదని చెప్పి ప్రభుత్వ పెద్దలకి, పాలకులకి అనేక సార్లు అనేక రూపాల్లో పోరాటాలుగా, ఉద్యమాలుగా, రిప్రజెంటేషన్గా, కార్యాచరణగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు ఈ విజయాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము భావించడం జరుగుతుంది. ఒక ట్రేడ్ యూనియన్గా విశాలమైన ప్రజానికానికి సంబంధించిన అంశాన్ని పార్లమెంట్లోకి తీసుకెళ్లడంలో, ఒక యూనియన్ యొక్క వాయిస్ని పార్లమెంట్లో ప్రతిధ్వనించేలా చేయడంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిరంతరాయంగా శ్రమించి కష్టించి ఫలితాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఇది ప్రజా విజయంగా, పట్టాదారుల పాలసీదారుల విజయంగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే సేవింగ్స్ని ఎంకరేజ్ చేయాల్సిన ప్రభుత్వం, పొదుపుని ఎంకరేజ్ చేయాల్సిన ప్రభుత్వం పొదుపు మీద పన్ను వేయడం ద్వారా పొదుపుని నిర్వీర్యపరచడం అనేది చాలా దురదృష్టకరం. చాలామంది ప్రజానీకం తమ కష్టార్జితాన్ని కొద్దో గొప్ప నా పేరు చిలకలపూడి కళాధర్, జాయింట్ సెక్రటరీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి లేదా జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్ మీద, అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ పూర్తిగా తొలగించాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా స్వాగతిస్తున్నాం. అలాగే దీని మీద ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా లోక్సభలో ఉన్నటువంటి 543 మంది ఎంపీస్, అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి 250 మంది ఎంపీస్ని కలవడం, మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అంటే కలిసిన వాళ్ళల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా అనేక పార్టీలు ఉన్నారు. అలాగే బీజేపీలో ప్రముఖమైనటువంటి నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు, అలాగే ఎన్సీపీకి సంబంధించినటువంటి సుప్రియా సోలే లాంటి వాళ్ళు పార్లమెంట్లో మేము చెప్పినటువంటి వాదనకి మద్దతుగా వాళ్ళ యొక్క వాదన వినిపించి దీని మీద ఏంటంటే ప్రజల వద్ద నుంచి సేకరించేటువంటి పొదుపు మొత్తాలు కాబట్టి ఇలాంటి సేవింగ్స్ మీద జిఎస్టీ విధించకూడదని చెప్పి మేము ఏ వాదన అయితే చేశామో దాన్ని పార్లమెంట్లో కూడా మా యొక్క వాణిని అక్కడ వినిపించడం జరిగింది. అలాగే ప్రజల యొక్క మద్దతుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీదారులు కావచ్చు, మాకు 35 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. పాలసీదారుల యొక్క మద్దతు కానీ లేకపోతే ప్రజల యొక్క మద్దతుని మేము సమీకరించి దీనికి జిఎస్టీ విధించడానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాం. మరి ఆ పోరాటంలో ఇవాళ లభించిన విజయం అనేటువంటిది ఇది పాలసీ హోల్డర్కి ఈ యొక్క బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువ మంది చేయడానికి, అలాగే ఈరోజు ఎల్ఐసి యాజమాన్యం కూడా 2047కి ప్రతి పాకెట్లో అంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ అందించాలి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ 2047 ప్రతి ఒక్కరికి కూడా బీమా అందించేటువంటి ఆ సౌకర్యం అందించేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి యొక్క ఈ జిఎస్టీని పూర్తిగా తొలగించడం వల్ల దానికి దోహదపడుతుందని చెప్పేసి ఇన్సూరెన్స్ వ్యాప్తి మరింత వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇంత పెద్ద ఎత్తున మాకు మా పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ అంబాపురం ఎస్ కన్వెన్షన్ హాల్ పక్కన కొత్తగా ఏర్పాటైన ఎస్ఆర్ గ్లాస్ అండ్ అల్యూమినియం షాప్ ను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోర్నవమ నేడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన షాప్ లోనే వివిధ వస్తువులను పరిశీలించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ విండో గ్లాసులు, గ్లాస్ మిర్రర్లు, అల్యూమినియం గ్లాస్ రైలింగ్స్, అధునాతన మిర్రర్లు తదితర వస్తువులు తక్కువ ధరలకు లభ్యమవుతాయని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ రోజు నూతనంగా 5వ తారీఖు శుక్రవారం ప్రారంభించబడింది. అల్యూమినియం ఎస్ఆర్ అల్యూమినియం గ్లాస్ అండ్ వర్క్స్, పీవీసీ డోర్లు, పీవీసీ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర. ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేశారు ఇవాళ, బోండా ఉమ్మ గారు. ఇంకా హౌస్కి కావాల్సిన ఇంటీరియల్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర. ఈరోజు ఎస్ఆర్ గ్లాస్ అండ్ అల్యూమినియం వర్క్ సంబంధించిన ఇంటీరియర్ షాపు ఈరోజు ఉమా గారు ఓపెన్ చేశారండి. సెంట్రల్ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఈరోజు మా ముఖ్యంగానే వచ్చి ఓపెన్ చేసి, సో ఈరోజు ఓపెన్ చేశారు కాబట్టి గ్లాస్ వర్క్ కానీ, అల్యూమినియం వర్క్ కానీ, డోర్ వర్క్ కానీ, ఏదైనా సరే ఇంటీరియర్ వర్క్ అన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి సార్. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏరియాలో అతి తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీతో, ఎక్కువ సర్వీస్తో ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగిందండి. మీరు అన్ని విధాలుగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదన్న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు. కోళ్లకు ఫ్లూ వచ్చిందన్న వార్తలు నమ్మవద్దని సూచన. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.